మనం రీసెంట్ టైంలో చూసినట్లయితే టీటీడీ చైర్మన్ ఒక వీడియో ప్లే చేసుకుంటా వైసీపీ నేతలు అయితే దుష్ప్రచారం అయితే చేస్తున్నారని చెప్పి ఆయన అంటుండు. బట్ ఆ వీడియో మాత్రం నిజం అని చెప్పి వైసీపీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం మేడం? అది ఫేక్ అయితే కాదులే కానీ నిజం అలాగనే ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులే కానీ టీడీపీ నాయకులు ఎవరన్నా కానీ నాయకుల గురించి చెబుతున్నా, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఫేక్ అని అంటారు. ఫేక్ అయితే సృష్టిస్తారా? ఫేక్ రియల్ అని చెప్పి చెప్తా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ బిఆర్ నాయుడు గారు కానీ అది మార్పింగ్ వీడియో అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? నాకు రాజకీయ పరంగా అయితే నాకు తెలియదు కానీ నేను వ్యక్తిగతంగా చెబుతున్నా, నాయకులు ఎవరైనా సిగ్గులేని పని చేసి వీడియోలు బయటకు వచ్చినాక మార్పిడి అనేది ఇది ఒకటి కొత్త న్యూస్ క్రియేట్ చేస్తారనమాట. ప్రజలకు కావాల్సింది చేయకుండా వీళ్ళ సొంత విషయాలకి నాయకత్వం ఎన్నుకున్నట్టే ఉంది మన ప్రజలు. ఇప్పుడు ఎవరైనా సరే వీడియోలు వచ్చినాక ఏం చేస్తారంటే పేక్ అని చెబుతారు. అది పేక్ అని ఎట్ట అనుకుంటారు? ఆ పేక్ కాదు, అది రియలే. కరుణాకర్ రెడ్డి గారు అయితే అది నిజమే, ఆయన రాజీనామా చేయాలి టీటీడీ చైర్మన్ పదవికి అని చెప్పి ఆయన నినాదాలు అయితే చేస్తున్నారు. కొంతమంది పేరునేని నాని గారు కానీ వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అట్లా చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే రిజైన్ చేస్తాడు ఆయన? చెయ్యాలి. మరి తప్పు జరిగినప్పుడు ఎవరైనా చేయాల్సిందే. మరి పవిత్రమైన వేడుకొండల స్వామి దగ్గరనే ఇది జరిగింది తిరుపతిలో. మరి అంత పవిత్రమైన స్థానంలో పెట్టాడు, దుర్మార్గం నడిచినప్పుడు చేయాలి. మరి రాజీనామా చేయాలి. ఎవరైనా సరే వైసీపీ నాయకుడు ఉన్నా కూడా చేయాల్సిందే కదా. మొన్నటి దాకానేమో లడ్డు గురించి మాట్లాడారు, లడ్డు అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు సోమవారం గురించి మాట్లాడతారు, అంతే కదా. మరి ఒక నాయకుడు అనేవాడు ప్రజలను పరిపాలియాలి కానీ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు సోమవారం క్రీడలు చేసి మళ్ళీ రీల్స్ వచ్చినాకనేమో పేకులు ఈ పేకులు అని చెబితే చూసే జనాలు పిచ్చోళ్ళ. ఇప్పుడు వీళ్ళంటే వైసీపీ నాయకులు అంటే వాళ్ళకు పాగొండ బట్టి చెబుతారు, మనం ఎందుకు చెబుతాం? మనకు గానత్లే ఉంది కదా, అది పేకేం కాదు, నిజమే. ఆయన చెప్తుండు బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారంటే అది ఫేక్ వీడియోనే, నేను ఎన్నిసార్లు చూసినా కూడా కొంతవరకు నిజం ఉంది కానీ నాకు చూడబోదు అయితలే అని చెప్పి ఆయన అంటున్నాడు. అవి మార్పింగ్ చేసిరు అక్కడక్కడ అని చెప్పి, అది నిజమాట మార్పింగ్ చేసిరు అని చెప్తున్నాడు. ఆయననే నిజమని ఒప్పుకున్నాడు, మళ్ళీ మార్పింగ్ చెప్పింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అలా మాట్లాడు ఒక ప్రత్యేక హోదాలో, మంచి గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు టీటీడీ చైర్మన్ ఆయన. అలాంటి బాధ్యత గల వ్యక్తి ఇలా బాధ్యత రహితంగా ఇలా చేయడం ఎంతవరకు? అన్ని పేర్లు ఎందుకు కన్నాలు వేసాను కానీ చేసిందే తప్పు. తప్పు బయటకు వచ్చిన తర్వాత నిజమని ఒప్పుకోక తప్పదు. ఇంకొక ఆయన ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయిని పెట్టుకుని ఒక ఆయన రాలేదా? అటునే ఏనొచ్చిండు, చేసిన తప్పు అది నిజమే. వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళు అంటే ఒకరి మీద ఒకరు బుర్ర చల్లుకుంటారు కానీ రాజకీయ నాయకులు మనకేదో చూసే వాళ్ళకి నిజమే కదా, అది నిజమే. మరి ఇంకా అంత పవిత్రమైన ఏడుకొండల స్వామి కాడ తిరుపతి కాడ ఉన్నప్పుడు ఆయన చూసి ఇంకొకరు నేర్చుకోరా? మరి స్వామివారికి అప్రతిష్ట పేరు రాదా? అందుకని దయచేసి ఆయన రాజీనామా చేయటమే కరెక్ట్. అంటే రాజీనామా చేయమంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తేనే నేను చేస్తాను రాజీనామా, మీరెవరా నాకు చెప్పనీక అని చెప్పి ఈ బిఆర్ నాయుడు గారు అయితే వైసీపీ నేతల పైన అరవడం అయితే జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ప్రతి నాయకులు అంతే అరవడమే జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుసుకోవటం, ఇది పేకు నా మీద కుట్రతో చేస్తున్నారా చెబుతారు తప్పిని కప్పు పూచుకొని. అందుకని చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఆయన డిస్మిస్ చేస్తాడు. ఆయన దగ్గరకు పోతే చేయాలి. ఎందుకంటే ఆయన ప్రజల కోసం వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు పరిపాలిస్తుండు కాబట్టి ఆయన పార్టీకి మచ్చ రాకూడదు అనుకుంటే ఆయన రిజైన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే పవిత్రమైన తిరుపతి కొండపైన ఇట్లాంటి దుర్మార్గం చేసినందుకు. ఇప్పుడు లడ్డు గురించి ఆల్రెడీ 2 రాష్ట్రాల ప్రజలు ఎంత చర్చ నడిచింది. పవిత్రమైన లడ్డు మీద ఎంతో కొవ్వు కలిపినారని. అది అయిపోయినాక మళ్ళీ ఇది పెట్టారు. అసలు ఏమన్నా ఉందా? వైసీపీ నాయకులైనా కానీ తెలుగుదేశం నాయకులైనా కానీ ఏమన్నా రంకు వస్తనే కానీ ఉంచుకోవటం తగులుకోవటం వస్తనే కానీ ప్రజలు పరిపాలించడానికి వచ్చారా? వీళ్ళు ఒకరినొకరు తగులుకొని ఉంచుకొని ఆ వీడియో చూపించడానికి వస్తారా? మా ప్రజలకు ఏమో నేర్పిస్తారు వచ్చి ఇప్పుడున్న యూత్కి. ఇంకా నాయకుల్లో చేస్తారు, మేము చెప్తే ఏముందని చేయరా? చెడిపోరా? మరి అందుకని దయచేసి మారాలి. ఎట్టాటి వాళ్ళు ఎవరి పార్టీలో ఉన్నా కూడా డిస్మిస్ చేయాలి. బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారంటే ఇది వైసీపీ పార్టీల కుట్ర, వాళ్ళు లడ్డు వివాదం నుండి తప్పించుకోవాలని చెప్పి నా పైన ఇలాంటి అభాండాలు వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అంత దుర్మార్గమైన రాజకీయం అయ్యా. ఇంతకు ముందు తిరుపతి కొండ పైన ఇంత నీచమైన రాజకీయం చేయాలి ఏ నాయకులు అయినా కానీ. నాకు వచ్చి 40 ఏళ్ళు అయింది, ఎంతమంది నాయకులు నేను చూసిన కానీ ఇప్పుడు మరీ తిరుపతి కొండని భ్రష్టు పట్టుతున్న ప్రతి వాళ్ళు అక్కడ పవిత్రమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అక్కడ శ్రీవారి సేవకి ఎంతో మంది ఎంతో దూరం నుంచి పోతాం. ఆయన చూడటానికి ఒక్క నిమిషం చెప్పడం అక్కడ నిలబడి నెట్టేస్తారు. అంత పవిత్రమైన సన్నిధి. ఎందుకని మరి లడ్డు అని కొంత మరి నాయకుల పేరు మీద రంకుతనాలు కొన్ని ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఆయన దేవదేవుడు ఊకోడు, నారాయణమూర్తి. ఎవరికి వేసే శిక్ష వాళ్ళకి కరెక్ట్ గా అతడు దేవుడు చూసుకుంటా ఎప్పుడు ఊకోడు.
దుర్మార్గం పరిపాలన నడిచినప్పుడు ఎవరైనా మట్టి కొట్టుకుపోవాల్సిందే. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అవినీతికి లోనవుతున్నాడు, అంటే ఇలాంటి నీచ పనులకే పాల్పడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇన్సిడెంట్ పైన స్పందించారు. అది ఎంతవరకు నిజం? అంటే ఆ విధంగానే ఉందా ఈ గవర్నమెంట్? ఆ విధంగా అంతే, ఇంకా చెవట్లే ఆయన ఉన్నప్పుడు అట్నే ఉంది, ఈయన ఉన్నప్పుడు అట్నే ఉంది. అందుకని దయచేసి ఆ నాయకుడికైనా ఈ నాయకుడికైనా ప్రజలను పరిపాలించాలనుకున్నప్పుడు ప్రజలు బాగుబోగులు కోరుకునే నాయకులు అయితే ఎట్టాటి దుర్మార్గమైన నీచమైన రంకుతనాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళని బహిష్కరించడమే మంచిది. పార్టీకి క్షేమం ఎవరికైనా సరే, ఆ నాయకుడికైనా ఈ నాయకుడికైనా ప్రోత్సహిస్తే వాళ్ళు ప్రజలు చేయడానికి వస్తే వాళ్ళ నాయకులుగా పనికిరారు, పేలైనట్టే. ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎట్ట పేలవుతారో నాయకులుగా వాళ్ళు కూడా అట్నే పేలైపోతారు. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.